జై శ్రీరామ్. మొన్న మనం చూసిన కథకి కంటిన్యూషన్. మహర్షి వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని ఎందుకు అంటారు అంటే, పూర్వము వేదాలు అన్నీ ఒకటిగానే ఉన్నాయి. వాటిని బ్రహ్మ చెప్పడం వలన 4 వేదాలుగా విభజించి వాటిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని పేర్లు పెట్టి మానవాళికి అందించారు. కనుక ఆయనను వేదవ్యాస మహర్షి అని అంటారు. వ్యాస మహర్షి తత్వజ్ఞానము, శాస్త్రజ్ఞానము, అర్థశాస్త్ర జ్ఞానము, పాండవుల చరిత్ర, వివిధ రాజుల చరిత్ర, కృష్ణుని మహత్యము, ఇవన్నీ కూడా మహాభారతంలో చెప్పారు. వ్యాస మహాభారతం మొత్తం 18 పర్వాలు. వీటికి 100 ఉప పర్వాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,00,000కు పైగా శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుల వారు మహాభారతాన్ని స్వర్గలోకంలో చెప్పడం కోసం నారద మహామునిని, పితృలోకంలో చెప్పడం కోసం దేవలుడిని, సర్పలోకంలో చెప్పడం కోసం సుమంతుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకంలో చెప్పడానికి తన కుమారుడు అయిన సుకర్షిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించారు. మహాభారతం యొక్క విశిష్టత, గొప్పతనం వివిధ లోకాలలో వీరందరూ చెప్పడం జరిగింది.